శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తికల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇది శ్రీమత్ సుందరకాండే 24 సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 42వ సర్గము. తతః పక్షినినాదేన వృక్షభంగస్వనేన చ బభూవుస్త్రా ససంభ్రాంతాః సర్వే లంకా నివాసినః. అంత లంకలో నివసించు వారందరును భయముతో పక్షులనర్చిన ధ్వనులను, చెట్లు విరిగిపడిన ధ్వనులను విని భయపడి మిక్కిలి తొట్రుపాటు చెందిరి. విద్రుతాశ్చ భయత్రస్తా వినేదుర్మృగ పక్షిణః రక్షసాం చ నిమిత్తాని క్రూరాణి ప్రతిపేదిరే. మృగములును పక్షులును మిక్కిలి భయమునంది అరచుచు నలువైపులకు బరుగెత్తినవి. రాక్షసులకు భయంకరములగు దుశ్శకునములు కానవచ్చినవి. తతో గతాయాం నిద్రాయాం రాక్షస్యో వికృతాననాః తద్వనం దదృశుర్భగ్నం తం చ వీరం మహాకపిం. వికృతములైన ముఖములు గల రాక్షస స్త్రీల ధ్వనికి నిద్రాభంగము కలుగగా లేచి అశోకవనము పాడుపడియుండుటను చూచిరి. ఆ వానర వీరుడగు హనుమంతుని కూడా చూచిరి. సతా దృష్ట్వా మహాబాహుర్మహాసత్వో మహాబలః చకార సుమహద్రూపం రాక్షసీనాం భయావహం. గొప్ప బాహువులు కలవాడును మహాసత్వుడును మహాబలశాలియునగు హనుమంతుడా రాక్షస స్త్రీలను చూచి వారికి భయము కలుగునట్లుగా తన శరీరమును పెంచెను. తతస్థం గిరి సంకాశమతికాయం మహాబలం రాక్షస్యో వానరం దృష్ట్వా పప్రచుర్జనకాత్మజాం. పిదప నా రాక్షస స్త్రీలు పెద్ద శరీరముతో పర్వతము వలె గానవచ్చుచున్నవాడును గొప్ప బలము కలవాడును అగు నా వానరుని జూచి సీతాదేవినిట్లు ప్రశ్నించిరి. కోయం కస్య కుతో వాయం కిన్నిమిత్త మహాగతః కథం త్వయా సహానేన సంవాదః కృత ఇత్యుత. వీడెవ్వడు, ఎవడు పంపగా వచ్చినాడు, ఎక్కడ నుండి వచ్చినాడు, ఇక్కడికి వచ్చుటకు కారణమేమి, నీతో వాడెందులకు మాట్లాడినాడు. ఆచక్ష్వనో విశాలాక్షి మా భూతే సుభగే భయం సంవాదమసితాపాంగే త్వయా కిం కృతవానయం. విశాలమగు కన్నులు గల దానవు, అందమైన దానవునగు సీత, నీవు భయపడనక్కరలేదు. నల్లని కనుగొలుకులు కలదానా, నీతో వాడు మాటలాడుటకు కారణమేమో మాకు తెలుపుము. అథా బ్రవీన్ మహాసాధ్వీ సీతా సర్వంగసుందరీ రక్షసాం భీమరూపాణాం విజ్ఞానే మమ కా గతిః. రాక్షస స్త్రీలు ఇట్లు ప్రశ్నింపగా మహాసాత్వియు సర్వాంగ సుందరియునగు సీతాదేవి ఇట్లనెను. యూయమేవాభిజానీత యోయం యద్వా కరిష్యతి అహిరేవ హ్యహేః పాదాన్విజానాతి న సంశయః. భయంకరములగు మాయారూపములను ధరించు రాక్షసులను గూర్చి నాకెట్లు తెలియను. ఇతడెవ్వడో ఏమి చేయునో ఆ విషయమంతయును మీకే తెలియవలెను. పాముల ఎడుగుజాడలు పాములకే తెలియనట్లు రాక్షసుల మాయలు రాక్షసులకు మీకే తెలియవలెను. ఇందులకు సందేహము లేదు. అహమప్యస్య భీతాస్మి నైనం జానామి కోన్వయం వేద్మి రాక్షసమే వైనం కామరూపిణమాగతం. ఇతనిని చూడగా నాకు మిక్కిలి భయము కలుగుచున్నది. ఇతడెవ్వడో నేనెరుగను.
కామరూపియగు రాక్షసుడే ఈ విధముగా వచ్చెనని నేననుకొనుచున్నాను. వైదేహ్యవచనం శ్రుత్వా రాక్షస్యో విద్రుతా దిశః స్థితాః కాశ్చిద్గతాః కాశ్చిద్రావణాయ నివేదితుం. సీతాదేవి మాటలను విని కొందరు రాక్షస స్త్రీలు భయముతో నలువైపులకు పరుగెత్తిరి. కొందరు ధైర్యముతో నిలిచియుండిరి. కొందరి సమాచారమును రావణునకు తెలియజేయుటకు బోయిరి. రావణస్య సమీపేతు రాక్షస్యో వికృతాననాః విరూపం వానరం భీమమాఖ్యాతుముపచక్రముః. వికారమైన ముఖములు గల రాక్షస స్త్రీలు భయంకరుడును వికార స్వరూపుడును అగు నా వానరుని గురించి రావణుని ఎదుట నిట్లు చెప్పనారంభించిరి. అశోకవనికా మధ్యే రాజన్ భీమవపుః కపిః సీతయా కృత సంవాదస్థిస్తత్యమిత విక్రమః. ఓ రాజా, భయంకరమగు శరీరము కలవాడును హద్దులేని పరాక్రమము కలవాడునగు వానరుడొకడు సీతతో సంభాషించి అశోకవన మధ్యమున నున్నాడు. న చ తం జానకీ సీతా హరిం హరిణలోచన అస్మాభిర్బహుదా పృష్టా నివేదయితుమిచ్చతి. జనకరాజనందినియు జింక చూపుల వంటి చూపులు కలదియునగు సీత మేమెన్ని విధముల నడిగినను ఆ వానరుని సంగతిని చెప్పకున్నది. వాసవస్య భవేద్ధూతో దూతో వైశ్రవణస్య వా ప్రేషితో వాపి రామేణ సీతాన్వేషణ కాంక్షయా. ఆ వానరుడు దేవేంద్రుని దూతయై ఉండవలెను, లేదా కుబేరుని దూతయై ఉండవలెను, లేదా సీతను వెదుకవలెనను కోరికతో రామునిచే పంపబడిన వాడైనను అయి ఉండవలెను. తేన త్వద్భుత రూపేణ యత్తవ మనోహరం నానామృగగణాకీర్ణం ప్రమృష్టం ప్రమదావనం. అద్భుతమైన రూపము గల యా వానరునిచే మనోహరమైనదియు వివిధములగు మృగములతో గూడినదియునగు నీ అంతఃపురోద్యానవనము ధ్వంసము చేయబడెను. న తత్ర కశ్చిదుదేశో యస్తేన న వినాశితః యత్ర సా జానకీ సీతా స తేన న వినాశితః. ఆ యుద్యానవనమునందాతడు నశింపజేయని స్థలమొక్కటినూ లేదు, కాని సీతయున్న వృక్షము మాత్రము నశింపజేయబడలేదు. జానకీ రక్షణార్థం వా శ్రమాద్వానుపలభ్యతే అథవా కః శ్రమస్తస్య సైవ తేనాభిరక్షిత. జానకిని రక్షించుట కొరకు గాని అన్నింటినీ ధ్వంసము చేయుట వలన గలిగిన శ్రమ వలన గాని ఆ వృక్షమునతడు విరువక యుండవచ్చును. ఆలోచింపగా అతనికి శ్రమయనున్నది లేదనియు సీతను రక్షించుటకే అతడా వృక్షమును విరువలేదనియు దోచుచున్నది. చారు పల్లవ పుష్పాఢ్యం యం సీతా స్వయమాస్థితా ప్రవృద్ధ సింసుపావృక్షస్స చ తేనాభిరక్షితః. సీతాదేవి స్వయముగా జేరియున్న యా సింసుపా వృక్షము అందమైన చిగుళ్లతోనూ పువ్వులతోనూ మిక్కిలి వృద్ధి పొందియున్నది. ఆ వానరుడా వృక్షమును మాత్రము కాపాడెను. తస్యోగ్ర రూపస్యోగ్ర త్వం దండమాజ్ఞాతుమర్హసి సీతా సంభాషితా ఏన తద్వనం చ వినాశితం. ఉగ్రుడవైన యో ప్రభు, భయంకర స్వరూపుడును సీతతో సంభాషించిన వాడును అశోకవనమును నశింపజేసిన వాడునగు ఆ వానరుని శిక్షించుటకు నీ వాజ్ఞ నీయవలసి ఉన్నది. మనః పరిగృహీతాం తాం తవ రక్షో గణేశ్వర కస్సీతామభిభాషేత యో న స్యాత్యక్త జీవితః. ఓ రాక్షసేశ్వర, బ్రతుకుటకు నిచ్చగలవాడెవ్వడైనను నీవు నీ మనస్సున బరిగ్రహించిన సీతతో సంభాషించుటకు సాహసించునా? రాక్షసీనాం వచశ్రుత్వా రావణో రాక్షసేశ్వరః హుతాగ్నిరివ జజ్వాల కోప సంవర్తి తీక్షణః.
రాక్షస స్త్రీలు పలికిన ఈ మాటలను విని రాక్షసేశ్వరుడగు రావణుడు మిక్కిలి కోపముతో కనుగ్రుడ్లను త్రిప్పుచూ హోమము చేయబడిన అగ్నివలె మండిపడెను. తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్నాస్రబిందవః దీప్తాభ్యామివ దీపాభ్యాం సాచ్చిషస్నేహ బిందవః. మండుచున్న 2 దీపముల నుండి మంటలతో కూడా నూనె బిందువులు నేలరానినట్లు క్రుద్ధుడగు నా రావణుని 2 కన్నుల నుండి వేడి నీటి బిందువులు రాలెను. ఆత్మనః సదృశాన్ శూరాన్ కింకరాన్నామ రాక్షసాన్ వ్యాధిదేశ మహాతేజ నిగ్రహార్థం హనుమతః. గొప్ప తేజస్సు గల రావణుడు తనతో సమానులగు శూరులను కింకరులనడి పేరుగల రాక్షసులను ఆ వానరుని పట్టుకొని తేవలెనని ఆజ్ఞాపించెను. తేషామసీతి సాహస్రం కింకరాణాం తరస్వినాం నిర్యయుర్భవనాత్ తస్మాత్ కూటముద్గర పాణయః. వెంటనే మిక్కిలి వేగము గల 80,000 మంది కింకర రాక్షసులు కూటములను ఇనుప గుదియలను కరముల ధరించి యా భవనము నుండి బయలువెడలిరి. మహోదరా మహాదంష్ట్రా ఘోరరూపా మహాబలాః యుద్ధాభిమనసః సర్వే హనుమద్గ్రహణోన్ముఖాః. పెద్ద కడుపులు పెద్ద కోరలు కలవారును భయంకర రూపులను గొప్ప బలము కలవారును అగునా కింకర రాక్షసులు యుద్ధ సన్నద్ధులై హనుమంతుని బట్టుకొనుటకు బయలువెడలిరి. తే కపీంద్రం సమాసాద్య తోరణస్థమవస్థితం అభిపేతుర్మహావేగాః పతంగా ఇవ పావకం. గొప్ప వేగముగల యా కింకరులు ఆ వనద్వారము వద్ద యుద్ధ సన్నద్ధుడై నిలిచియున్న హనుమంతుని గాంచి మిడుతల దండగ్నిహోత్రముపై బడునట్లాతనిపై బడిరి. తే గదాభిర్విచిత్రాభిః పరిఘైః కాంచనాం గదైః ఆజగ్నుర్వానరశ్రేష్టం శరైశ్చాదిత్య సన్నిభైః. ఆ కింకరులు వానరోత్తముడగు హనుమంతుని విచిత్రములగు గదలతోనూ బంగారు పనితనము గల ఇనుప గుదియలతోనూ కొట్టిరి. సూర్యుని వలె ప్రకాశించు బాణములనాతనిపై ప్రయోగించిరి. ముద్గరైః పట్టిశైః శూలైః ప్రాసతో మరశక్తిభిః పరివార్య హనుమంతం సహసా తస్థురగ్రతః. ఆ కింకర రాక్షసులంత ఇనుప గుదియలు అడ్డకత్తులు శూలములు ఈటెలు తోమరములు చిల్ల కోలలు ధరించి శీఘ్రముగా హనుమంతుని చుట్టుముట్టుకొనిరి. హనుమానపి తేజస్వీ శ్రీమాన్ పర్వత సన్నిభః క్షితావ్యావిధ్య లాంగూలం ననాద చ మహాస్వనం. తేజస్సుతో గూడినవాడును శ్రీమంతుడును పర్వతముతో సమానుడును అగు హనుమంతుడును తోకను నేలపై గొట్టి పెద్ద ధ్వని కలుగునట్లుగా అరచెను. సభూత్వా సుమహాకాయో హనుమాన్ మారుతాత్మజః దృష్టమాస్ఫోట యామాస లంకాం శబ్దేన పూరయన్. వాయుపుత్రుడగు హనుమంతుడు మరియును తన దేహమును పెంచి తన భుజములు తట్టుచు నా శబ్దముచే లంకానగరమంతయు నిండునట్లు చేసెను. తస్యా స్ఫోటిత సద్దేన మహతా సానునాదినా పేతుర్విహంగా గగనాదుచ్చైశ్చేదమఘోషయత్. పెద్దదియు ప్రతిధ్వనితో గూడినదియును అగు నా భుజస్ఫాలన ధ్వనిని విని భయపడి పక్షులు ఆకాశము నుండి నేలపై బడినవి. అంత హనుమంతుడిట్లని గట్టిగా నరచెను. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. మహాబలుడగు రామునకు జయము, మహాబలశాలియగు లక్ష్మణునకు జయము, రామునిచే పాలింపబడు రాజైన సుగ్రీవునకు జయము. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతాత్మజః. ఎట్టి కార్యమునందైనను శ్రమయను దాని నెరుంగని వాడును కోసల దేశాధిపతియునగు రామునకు నేను దాసుడను.
నేను శత్రు సైన్యములను సంహరింపగలవాడను, వాయుపుత్రుడను, నా పేరు హనుమంతుడు. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్, శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. నేను రాళ్లతోనూ వృక్షములతోనూ 1000 విధములుగా శత్రువులను కొట్టగలను. యుద్ధములో 1000 మంది రావణులైనను నాకు సాటిరారు. అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం, సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. రాక్షసులందరూ చూచుచుండగానే నేను లంకా పట్టణమును ధ్వంసము చేసి సీతాదేవికి నమస్కరించి కృతార్థుడనై పోగలను. తస్య సన్నాద శబ్దేన తే భవన్ భయ శంకితాః, దదృశుశ్చ హనుమంతం సంధ్యామేఘమివోన్నతం. హనుమంతుడు చేసిన శబ్దమునకు అరుపునకును కింకరులు భయము చెందిరి. సంధ్యాకాలమునందలి మేఘము వలె మిక్కిలి యున్నతుడై ఎర్రగా కానవచ్చు హనుమంతుని వారు చూచిరి. స్వామి సందేశ నిశ్శంకాస్తతస్తే రాక్షసాః కపిం, చిత్రైః ప్రహరణైర్భీమైరభిపేతుస్తతః. ఆ రాక్షసులు రాజాజ్ఞకు బద్ధులై యుండుట వలన ధైర్యము తెచ్చుకొని అచ్చట దూరముగనే యుండి నానా విధములగు నాయుధములను హనుమంతునిపై ప్రయోగించిరి. సతైః పరివృతశూరై సర్వతస్సు మహాబలః, అససాదాయసం భీమం పరిఘం తోరణాశ్రితం. గొప్ప బలము గల హనుమంతుడు శూరులైన యా కింకరులచే నలువైపులా నాక్రమింపబడి ఆ వనద్వారముపైనున్న భయముగొల్పు వినుప గుదియ దగ్గరకు బోయెను. సతం పరిఘమాదాయ జఘాన రజనీచరాన్, సపన్నగమివాదాయ స్ఫురం తం వినతాసుతః. గరుత్మంతుడు పామును పట్టుకొనినట్లా హనుమంతుడు ప్రకాశించు నా ఇనుప గుదియను తీసుకొని దానితో ఆ రాక్షసులను చావగొట్టెను. విచచారాంబరే వీరః పరిగృహ్య చ మారుతిః, సూదయామాస వజ్రేణ దైత్యానివ సహస్రదృక్. సహత్వా రాక్షసాన్ వీరాన్ కింకరాన్ మారుతాత్మజః. వీరుడైన మారుతి యా ఇనుప గుదియను పట్టుకుని ఆకాశముపై విహరించెను. ఇంద్రుడు వజ్రాయుధముతో దైత్యులను చంపినట్లు రాక్షసులను చంపదొడగెను. యుద్ధకాంక్షీ పునర్వీరస్తోరణం సముపాశ్రితః, తతస్తస్మాద్ భయాన్ముక్తాః కతిచిత్తత్ర రాక్షసాః. మారుతాత్మజుడగు నా వానరుడు వీరులగు కింకర రాక్షసులను చంపి యుద్ధమును కోరి తిరిగి ఆ తోరణము వద్దకే పోయెను. హనుమంతునికి భయపడి ఎతటి నుండి పారిపోయిన రాక్షసులు కొందరు రావణుని వద్దకు పోయి ఈ కింకర రాక్షసులందరూ చంపబడినని తెలియజేసిరి. నిహతాన్ కింకరాన్ సర్వాన్ రావణాయ న్యవేదయన్, సరాక్షసానాం నిహతం మహద్బలం. నిశమ్య రాజా పరివృత్తలోచనః, సమాధిదేశా ప్రతిమం పరాక్రమే. ప్రహస్తపుత్రం సమరే సుదుర్జయం. రాక్షసరాజగు రావణుడు కింకర రాక్షసుల సైన్యమంతయు సంహరింపబడెనని విని కోపముతో గ్రుడ్లు త్రిప్పుచు పరాక్రమమున సాటిలేని వాడును యుద్ధమున జయింప నలవి కాని వాడును అగు ప్రహస్తుని పుత్రుని హనుమంతునిపైకి బోవనాజ్ఞాపించెను. ఇది శ్రీమత్ సుందరకాండము 42వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.